హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కేఎంపీజీ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ముందుగా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే డెవలప్ ఏ కాంప్రహెన్సివ్ థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. సో థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి అంతేకాకుండా ఎస్టాబ్లిష్ రిక్వైర్మెంట్స్ ఫర్ థర్డ్ పార్టీ యాక్సెస్ టు కోఆపరేట్ సిస్టమ్ ఆర్ డేటా. సో డేటా అనలిస్ట్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎక్కువ శాతం థర్డ్ పార్టీకి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు డెవలప్ అండ్ మెయింటైన్ రిలేషన్షిప్స్ విత్ వెండో సప్లయర్స్ అండ్ థర్డ్ పార్టీస్ టు ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పాలసీస్ అండ్ స్టాండర్డ్స్. సో కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పాలసీస్ అండ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మానిటర్ వెండోర్ సప్లయర్స్ థర్డ్ పార్టీ పర్ఫార్మెన్స్ అగెనిస్ట్ ఎస్టాబ్లిష్డ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో కంపల్సరీ మీరు మానిటర్ అయితే చేస్తూ ఉండాలన్నమాట థర్డ్ పార్టీ ప్రిఫరెన్సెస్కి సంబంధించి పర్ఫార్మెన్స్కి సంబంధించి. డెవలప్ ప్రాసెస్ టు రెస్పాండ్ ఇన్సిడెంట్స్ ఇన్వాల్వింగ్ వెండోర్ సప్లయర్స్ అండ్ థర్డ్ పార్టీస్. సో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ కానీ థ్రెట్స్ అంతేకాకుండా ప్రాక్టీసెస్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ కింద బీఈ బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, బీసీఏ వాళ్ళు, సో బీఎస్సీ ఐటీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అప్లై నౌ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసి మీరు రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన వితిన్ 24 hours ఒక కంపెనీ నుంచి మీకు కాల్ అయితే రావడం జరుగుతుంది. ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.